కొన్ని పదవులు ఇచ్చింది. ఒక్క బీసీకి కూడా సరే మండల్ అంటే ఎవడు బీసీ లేడు వాళ్ళ తరఫున. మహేష్ కుమార్ గౌడ్ ఉంటే పీసీసీ చీఫే కాబట్టి ఆయన తరఫున లేడు. కానీ అసెంబ్లీలో విప్పులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అట, ఈయన రెడ్డి, ఇంకో ఆయన పేరు విజయరమణారావు అనుకుంటా. అదేనా అంటున్నా. ఈయన వెలమ, ఇంకొకటి వేముల వీరేశం. మాదిగ సామాజిక వర్గం. ఇది అసెంబ్లీలో విప్పులు వీళ్ళు. మండలిలో ఇద్దరు. సరే మండలి విప్పులు అంటే మండలిలో ఎవడు లేడు, వాళ్ళకు మండలిలో ఎవడు లేడు. నేనైతే అలా పార్టీ కాదు. సో అక్కడ మండల్లో మహేష్ కుమార్ గౌడ్ ఉన్నా కూడా మహేష్ కుమార్ గౌడ్కు పీసీసీ ఉంది కాబట్టి అది చేయలేడేమో. ఇక్కడ అద్దంకి దయాకర్, బల్మూరు వెంకట్, ఈయన మాల సామాజిక వర్గం. ఆ తర్వాత బల్మూరు వెంకట్, వెంకట నరసింహరావు, ఈయన వెలమ సామాజిక వర్గం. చూసిరా విప్పు పదవులలో ఒక్కటి కూడా బీసీలకు లేదు. చూడండి విప్పు పదవులలో ఒక్కటి కూడా. మళ్ళీ దీని చీఫ్ విప్ ఎవరు దీనికి? పట్నం మహేందర్ రెడ్డి. పట్నం మహేందర్ రెడ్డి. రెడ్డి సామాజిక వర్గం ఎవరి చేతిలో ఉందో చూడరు. ఇక విప్పులు కూడా లేవు వీళ్ళకు, బీసీలకు. మరి బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారుగా 20 మంది. మొన్న గెలిచిందిగా నవీన్ యాదవ్, ఇయ్యకపోయారు, అది ఇయ్యరు. వీర్లపల్లి శంకర్ ఉన్నాడు, ఆయనకి ఇయ్యరు. ఇగో ఇది విప్పుల సంగతి. ఒకటేమో ఈయన పేరు బీర్లాయిలే కోటి, ఆది శ్రీనివాస్ కోటి అప్పుడు ఇచ్చారు అంతే. ఇంకొకటి ఎవరికో ఉండే విప్పు అంతే, వాళ్ళిద్దరికే ఉంది. ఇక్కడ ఈయనది ఏది మన అడ్లూరు లక్ష్మణ్ది తీసేసిరని మళ్ళీ మాదిగ సామాజిక వర్గానికి ఇచ్చేసిరు. అందులో అడ్లూరు లక్ష్మణ్ది తీసేసిరని ఆయన మంత్రి అయిందని చెప్పి ఆయన ప్లేస్ భర్తీ చేశారు. కానీ బీసీలకు ఒక్కటి కూడా లేదు. మీరు ఏం పీక్కుంటారో పీక్కోపోర్రా బీసీలారని నేనేమి అంటుంది గవర్నమెంట్. 2 రెడ్లు, 2 వెలమలు, 2 ఎస్సీలు, ఇవి విప్పులు. 2 వెలమలు అంటే ఆ పార్టీలో ఉన్న, నేను చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, బీఆర్ఎస్లో ఉన్నా, బీజేపీలో ఉన్నా, బీసీల పరిస్థితి ఇదే. మీరు ఇంతకంటే ఎక్కువేం లేదు. మీరు ఆత్మగౌరవంతో బతకాలన్నా, లేకపోతే మీ రాజ్యంలో మీరు రాజులుగా బతకాలన్నా ఈ పార్టీలలో సాధ్యం కాదు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లో సాధ్యం కాదు, ఎట్టి పరిస్థితిలో సాధ్యం కాదు.